వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన రేవ్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ప్రస్తుతం మనం కేసీఆర్ రెసార్ట్ అండ్ కన్వెన్షన్ వద్దనైతే ఉన్నాం. ఇక్కడనే రేవ్ పార్టీ జరిగింది. దాదాపు కెసినో కాయిన్స్ కూడా లభ్యమైనాయి అంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ఇక్కడనే పూల్ పార్టీలు చేసుకోవడం, దాదాపు వీళ్ళందరూ కూడా వేరే దేశం నుంచి వచ్చారని కూడా ప్రధానంగా మనకు సమాచారం వస్తుంది. ఈ క్రమంలోనే గోవా, థాయిలాండ్ నుంచి కూడా పలువురు వచ్చారు. వాళ్ళతో పాటు పక్క స్టేట్ వాళ్ళని కూడా పిలిచి మరి ఇక్కడ రేవ్ పార్టీ కండక్ట్ చేయడము. దీంట్లో ప్రధానంగా అనేక మంది అయితే దీంట్లో పెద్దవాళ్ళు ఉన్నారని అయితే ప్రధానంగా తెలుస్తుంది. గుంటూరు నుంచి చెందిన బిజినెస్ పర్సన్ వాళ్ళు, ఫ్యాక్టరీస్ నడిపించే వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ప్రధానంగా ఎస్ఓటీ పోలీసులతో పాటు ఇక్కడ మహేశ్వరం పోలీసులో జాయింట్ ఆపరేషన్లో ఇదైతే బయటికి వచ్చింది, భగ్నం అయిందని కూడా తెలుస్తుంది. ఇక్కడనే పార్టీలు చేసుకోవడము, న్యూడిటీకి సంబంధించిన డాన్సులు వేస్తూ మరోవైపు ఇష్టానుసారంగా ప్రవర్తించడం. అదే కాకుండా హైదరాబాద్లో రేవ్ పార్టీస్ అంటే వీకెండ్ మాత్రమే అందరికీ తెలిసిన విషయం. ఇటీవల కాలంలో రేవ్ పార్టీస్ తరచూ బయటకు వస్తున్నాయి. అంటే ఇష్టానుసారంగా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్టులు పెట్టుకొని సైకోయిక్ మ్యూజిక్ అని చెప్పడం, దాని తర్వాత ట్రైవ్ అని అంటూ ఇటువంటి పేర్లు పెట్టుకొని మరి యువతని అట్రాక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత దీనికి ఒక ఎంట్రీ పాసులు పెట్టుకొని మద్యంతో పాటు ఆల్కహాల్, డ్రగ్స్, గాంజా ఇవంతా కూడా సేవిస్తూ ఉన్నారు. ఇలాంటి పార్టీస్ అంతా కూడా సిటీ అవుట్స్కట్స్లో, అంటే ఈ సిటీకి ఇక్కడికి దాదాపు 1 అవర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం మీద ఒక 45 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఒకసారి పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే చైర్లు మనకు ముందు కనిపిస్తున్నాయో అక్కడనే కూర్చొని దాదాపు 70 నుంచి 100 మంది పైన అయితే ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసీఆర్ రెసార్ట్ అండ్ కన్వెన్షన్, చంద్రశేఖర్ రెసార్ట్ అండ్ కన్వెన్షన్ పైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఇటువంటివి జరిగాయి అంటూ కూడా ప్రస్తుతం అయితే సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద ఈ మహిళలందరూ కూడా న్యూడిటీకి సంబంధించినవి దాదాపు పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఏవైతే అక్కడ రెడ్ చైర్స్ కనిపిస్తుందో అక్కడనే కూర్చొని డాన్సులు చేస్తూ పోలీసులు లోపలికి వచ్చిన సమయంలో కూడా వాళ్ళు నూడ్గా ఉన్నారని అయితే తెలుస్తుంది. మొత్తం మీద సెమీ నూడ్గా అయితే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడనే పోలీసులు కూడా ఉన్న పరిస్థితి ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మరోవైపు కానిస్టేబుల్స్ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పోలీసులు ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ రేవ్ పార్టీ హైదరాబాద్ కల్చర్ అనేది కూడా వ్యాపిస్తున్న పరిస్థితి. ముందు అయితే అవుట్స్కట్స్లో ఉంటుండే, ఇప్పుడు మాత్రము వీకెండ్స్లో ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం ఇష్టానుసారంగా ప్రవర్తించడం, స్విమ్మింగ్ పూల్లలో కూర్చొని ఫన్ క్రియేట్ చేయడము, మద్యం తాగి ఊగడం అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. దీనిపైన కూడా అనేక మంది బాధితులు కూడా ఉన్నారు. సోషల్ మీడియా అంతా కూడా ఇటువంటి రేవ్ పార్టీస్కి కూడా పిలుపునిస్తున్నాయి. అంటే ఏ రోజైతే వాళ్ళు పోస్టర్ పబ్లిష్ చేస్తారో ఆ రోజు మాత్రం పార్టీస్ జరగట్లేవు, ఈ డ్రగ్స్ పార్టీస్ కానీ రేవ్ పార్టీస్ కానీ. ఆ తర్వాత వీళ్ళు మెంబర్స్ అందరినీ గ్యాదర్ చేసిన తర్వాత పార్టీస్ వేరే దగ్గర లొకేషన్ చేంజ్ చేసుకొని, టైమింగ్స్ చేంజ్ చేసుకొని కూడా పార్టీస్ నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం మీద పోలీసులు భగ్నం చేశారు. కెసినో కాయిన్స్ కూడా దొరికాయంటూ సమాచారం. దీనిపైన పోలీసులు ఏం స్పందిస్తారు, నిర్వాహకులు ఎంతమంది ఉన్నారు, దీంట్లో పెద్దవాళ్ళ హస్తం ఏ ఉందని కూడా మొత్తం మీద తెలియాల్సిన పరిస్థితి. కెమెరామెన్ కోటీశ్వర్తో పెట్రిషియా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.